2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఫైనల్గా వీకెండ్కి అయితే వచ్చాం కాబట్టి వీకెండ్ వచ్చినప్పుడు వీకెండ్ గోల్డ్ వీడియో గురించి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడియన్స్. అండ్ ఈ వీక్లో మనం చూస్తే పెరిగిన మూమెంట్ చూసాం, తగ్గింది చూసాం, అది కూడా హ్యూజ్లో చూసాం. సో మరి ఈ వీక్కి మనం చూస్తే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఏ రకంగా మనం ప్రిడిక్ట్ చేస్తే అక్యురేట్గా మనము నెక్స్ట్ డే కొనాలి అనుకున్నా, లేదు అంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముకోవాలి అనుకున్నా మనకి ఒక పర్ఫెక్ట్గా ఒక డేని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు? వీకెండ్కి అయితే వచ్చేసాము, మంత్ ఎండ్ కూడా అయిపోయింది. సో ఇవాళ 1st November. సో ఎగ్జాక్ట్లీ. అండ్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా వీక్లీ క్లోజింగ్, మంత్లీ క్లోజింగ్స్ ఆర్ వెరీ క్రూషియల్. ఏ రేటుకైతే, ఏ ధరకైతే బంగారం ఫ్యూచర్స్ మార్కెట్లో క్లోజ్ అవుతుందో దానివల్ల ఒక కొత్త ట్రెండ్ అనేది రాబోయే నెల మొత్తానికి అది డైరెక్షన్ ఇస్తుంది అనమాట. కానీ ఆ డైరెక్షన్ని మనము అదొక ఎన్క్రిప్టెడ్ విధానంలో ఉన్న టెక్నికల్ అనాలిసిస్ ఇండికేషన్ని ఎలా డీక్రిప్ట్ చేయాలి అంటే అర్థమయ్యేలాగా దాన్ని మనము సులువైన భాషలో ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి ఈజ్ అ బిగ్ టాస్క్ అనమాట. సో ఈ డీక్రిప్షన్ ఏదైతే ఉంటుందో అంటే మీకు ఒక ఇండికేషన్ వస్తుంది ఇలా అని చెప్పేసి, మా మూవింగ్ యావరేజ్ కానివ్వండి, ఆర్ఎస్ఐ కానివ్వండి, ఆర్ ఫెబొనాచి రిట్రేస్మెంట్ కానివ్వండి, ట్రెండ్ లైన్ కానివ్వండి. కొన్ని టూల్స్ చాలా ఈజీ, కొన్ని టూల్స్ ఇంకా ఈజీ. సో టూల్స్ మధ్యలో మనం నేర్చుకున్న తర్వాత ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారనమాట. అయితే ఇప్పుడు ఈ నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది మరి బంగారం మార్కెట్? దాంతోపాటే ప్రెషస్ కమోడిటీస్లో సిల్వర్ కూడా ఉంది. అఫ్కోర్స్ ఈ వీకెండ్ స్పెషల్ అనాలిసిస్లో మంత్ ఎండ్ స్పెషల్ అనాలిసిస్ కూడా తోడుగా ఉంటుంది మీకు. సో దట్ మీరు రెండు కలుపుకొని ఒక ఫుల్ క్లారిటీతో నెక్స్ట్ వీక్ నుంచి మండే నుంచి మీరు స్టార్ట్ అవ్వచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీ గురించి మీకు చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ మంత్లీ గురించి చెప్తే అసలు వీక్లీది అవసరం ఉండకపోవచ్చు. సో ఫస్ట్ అయితే మీకు వీక్లీ చెప్తా, గత వారం 10 రోజుల్లో ఏం జరిగింది అండ్ నెక్స్ట్ వీక్ ఏం జరగబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక చిన్న ఇండికేషన్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్ మనం చూసుకుంటే నిన్న 28 రూపాయల లాస్తో క్లోజ్ అయింది. మంత్ ఎండ్లో లాస్ట్ డే ఆఫ్ ద ట్రేడ్ అనమాట, 31st October. సో 12,328 రూపాయలు నిన్నుంటే ఇవాళ మీకు 12,300 రూపాయలు ఉంది, బికాస్ 28 రూపీస్ మైనస్ అయింది. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,300 నిన్నుంటే ఇవాళ 25 రూపీస్ పడేసి 11,275 ఉంది. అండ్ విచ్ ఇస్ మై ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ ఇస్ 9,246 నిన్న, ఇవాళ 9,225 ఉంది, మైనస్ బై 21 రూపీస్. నా ముఖ్యంగా మీకు ఒక విషయం చూపిస్తా, వారం 10 రోజుల్లో ఏం జరిగింది అండ్ దీన్ని చూస్తే మీరే చెప్తారు, ఓహో నెక్స్ట్ వీక్ ఇది జరగచ్చు, ఇది ఛాన్సెస్ ఉన్నాయి, భలే అనాలిసిస్ చేశారని చెప్పేసి మీరే చెప్తారు. లెట్స్ సీ 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ అండ్ 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ గత 10 రోజుల్లో 1 గ్రామ్ ప్రైస్ ఎంత ఉండింది అండ్ ఎక్కువగా పడిందా గత 10 రోజుల్లో, ఎక్కువగా పెరిగిందా పడిందా అన్న విషయం మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. ఇదిగోండి 23rd October నుంచి మీరు చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 2 రోజులు ఇక్కడ పడిందండి, 2 days కంటిన్యూస్గా పడింది. అంటే ఇంకొక 2 days ఇక్కడ పడింది, దాని తర్వాత మళ్ళీ అంటే 2 + 2 = 4, 5 days, 6 days. సో మొత్తానికి 10 రోజుల్లో 6 రోజులు పడిపోయింది. పెరిగింది ఎన్ని రోజులు? 1, 2, 3 రోజులు మాత్రమే. అంటే 6 రోజులు పడిపోయింది, 3 రోజులే పెరిగింది అంటే ట్రెండ్ ఎటువైపు ఉన్నట్టు? తక్కువ. ఎగ్జాక్ట్లీ. సో సింపుల్ అనాలిసిస్, ఈజీ పద్ధతి, టెన్షన్ ఎక్కువగా తీసుకోవద్దు. వీకెండ్ అనాలిసిస్ అందుకే మీకు చాలా బర్డన్ని తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది దేవుడా అవసరం లేదు మీకు, యూ గాట్ ద ఐడియా. సో నా ఇంకొక విషయం, ఇప్పుడు ఈ మాట మీరు విన్నాక అందరూ లేచి గంతులేస్తారు. ఏంటి సార్ తగ్గుతుందని చెప్తారు, ఆల్రెడీ తెలుస్తుంది కదా ఇక్కడ. ఎస్, ఒక 20,000 ఖర్చు అవుద్ది, ఒక 20,000 ఖర్చు పెట్టాలి మీరు. కానీ మీరు నాకు అది ఇచ్చేది, మీరు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మీరు ట్రావెల్ చేయాల్సింది జస్ట్ మన ఇండియాలో నేబరింగ్ కంట్రీ నేపాల్కి వెళ్తే అక్కడ మీకు తులం బంగారం ఇక్కడ మీకు ఎంత ఉందండి? 12,000. ఆల్మోస్ట్ సగం ధరకి ఇప్పిస్తా. 6,000 గ్రామ్ బంగారం. ఎగ్జాక్ట్లీ 6,900 చేంజ్ ఉంది. 6,900 చేంజ్ ఉంది. ఇట్ ఈస్ ట్రూ, ఇది నిజం. ఇదేదో బాగుంది. అంటే మీరు 1 తులము 2 తులాల కోసం అంత దూరం వెళ్ళడం వేస్ట్. అంటే ఇప్పుడు పెళ్లిల కోసం 50 తులాల బంగారం కావాలి, నాకు ఎంతో మంది విమెన్ సార్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంత బంగారమే తీసుకురావాలి అనుకుంటా. హాఫ్ కేజీ. ఇండియా రూల్ ఇస్ 500 grams. ఇంకేం కావాలి? సో ఇదిగోండి నేపాల్లో చూపిస్తాను ఎంత ఉంది రేట్ అన్నది.
అండ్ ఇదిగోండి ఇవి వేరే వేరే దేశాల రేట్ అనమాట. 11,538 ఉంది, మన దగ్గర 12,300 ఉంది. అయితే నేపాల్లోకి వెళ్ళి చూస్తే మీకు ప్రైస్ 6,991 రూపాయలు. సో దిస్ ఇస్ ద న్యూ డిస్కవరీ మనం ఏదైతే చేసామో. ఎగ్జాక్ట్లీ, ఇది 24 క్యారెట్ గోల్డ్. ఇది మీకు 22 ఇంకా తక్కువలో ఉంటుంది. 4,000 నో మరి అంత కాదు. సో మీకు ఇక్కడ చూపిస్తారు 6,400 రూపీస్ తగ్గింది ఆల్మోస్ట్ మీకు ఇక్కడ. సో ఇది 18 క్యారెట్ గోల్డ్ అయితే ఇంకా తక్కువ ఉంది. మీకు ఎంత ఉంది? 5,243 రూపీస్ ఓన్లీ. మన అదృష్టం ఏంటంటే మన ₹1 ఇక్కడ ఇండియాలో మనం స్పెండ్ చేస్తే నేపాల్లో అది ₹2 అయిపోతుంది. ఎందుకంటే మన కరెన్సీ అక్కడ పవర్ఫుల్ అనమాట. సో మన కరెన్సీకి చాలా ఎక్కువ విలువ ఉంది కాబట్టి మనం సగం పైసలు చెల్లిస్తే మనకి బెనిఫిట్. అబ్సల్యూట్లీ. సో మనం సగం పైసలు చెల్లించాలి. గ్రేట్ న్యూస్ సార్. అబ్సల్యూట్లీ. సో అబ్సల్యూట్లీ ఎవరైతే పెళ్లి పనులు పెట్టుకున్నారో ఇప్పుడు ఉంది కదా, ఒక్క ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోండి, పొద్దున సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తారు హ్యాపీగా. సో మీ షాపింగ్ ప్లస్ మీ టూర్ రెండూ అయిపోతాయి. ఒక 20,000 ఖర్చు అవుద్ది అని చెప్పాను, అందుకే హ్యాపీగా వెళ్ళిరండి. బంగారం మాత్రం ఈ ధర ఇక్కడ పలుకుతుంది. ఇది మీరు కావాలంటే ఒక పని చేయండి, గూగుల్లో ఫస్ట్ నేపాల్లో ఉన్న జ్యువెలరీ సప్లయర్స్ ఎవరైతే గోల్డ్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసుకోండి. కాల్ చేసి మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే మిమ్మల్ని వెళ్ళమని చెప్తా. ఎందుకంటే మనం చెప్పాం కదా అని చెప్పేసి టికెట్లు బుక్ చేసుకుని పరిగెత్తి వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇది మాత్రం జెన్యూన్. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళి బదులు ఫస్ట్ కాల్ చేసుకుంటే సార్ ఎంత తులం బంగారం ఉంది అని చెప్తే వాళ్ళు చెప్పంగానే కన్ఫర్మ్ టికెట్ గో. సింపుల్ యాజ్ దాట్. ఓకేనా? నా నెక్స్ట్ అప్డేట్. ఇప్పుడు నిన్న మీకు గుర్తుందా శిరీష, మనము యాక్చువల్గా గోల్డ్లో చార్ట్ గురించి చూసాం కదా. నిన్న ఓవర్ బాట్ జోన్లో ఉండింది, ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చింది. మొన్న ఇది మొన్నటిది. నిన్న ఇంకా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది అనమాట. బాగా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళంగానే రాత్రికి బంగారం పడిపోయింది. చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ. దిస్ ఇస్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్. సో ఇందులో చూసుకోండి, ఇంకా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఒకేసారి రాత్రికి కుప్పకూలేసి మీకు ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి కాస్తంత పెరిగిందండి. ఇప్పుడు న్యూట్రల్ జోన్ దగ్గర ఉంది. సో సోమవారం రోజున ఇది పెరిగింది అనుకోండి. ఒకవేళ న్యూట్రల్ జోన్ క్రాస్ అవ్వాలి అంటే ఏ రెసిస్టెన్స్ క్రాస్ చేయాలి, లేదంటే ఓవర్ సోల్డ్ జోన్ని ఇంకా పాతుకుపోవాలి, కిందికి వెళ్ళిపోవాలి అంటే ఏ సపోర్ట్ జోన్ తెగ్గొట్టాలి, అది ఇక్కడ మనం చూద్దాము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో. సో గోల్డ్ నిన్న 1,21,284లో క్లోజ్ అయింది. ఇంకొక ముఖ్యమైన విషయం అందరికీ చెప్పాలి, ఇది 31 అక్టోబర్ కాబట్టి. సో మంత్లీ క్లోజ్ అవ్వాల్సిన గోల్డ్ ప్రైస్ యాక్చువల్గా 1,27,000 పైన క్లోజ్ అయితే ఇంకా బాగుండు అనమాట. అంటే దాదాపు మీకు 1,50,000 వరకు వెళ్ళిపోయేది ఇంకా నెక్స్ట్ 3 monthsలోనే. కానీ నెగిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి బంగారం ధరలు ఇంకాస్త కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నవంబర్ నెలలో. అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. 1,22,346, 1,23,205, 1,24,043 అండ్ సపోర్ట్ వచ్చేసి 1,20,649, 1,19,811, 1,18,952. సో ఈ లెవెల్స్ని జాగ్రత్తగా వాడుకోండి. డౌట్స్ ఉన్నాయా? మీకు 2 రోజులు సమయం ఉంది. సండే బంపర్ అనాలిసిస్లో ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. వాచ్ చేయండి, మిస్ కాకండి. మిస్ అయితే మీకే లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.